హలో ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో పెట్టుకున్న బొమ్మల కొలువు చూద్దాం రండి. ఇక్కడ కృష్ణుడి పెట్టుకున్నాను. కృష్ణుడితో పాటు పైన కృష్ణుడికి చాలా బాగా వచ్చింది ఈసారి. తర్వాత మొదటి స్టెప్కి వచ్చేటప్పటికి ఇది బ్యాక్ డ్రాప్ కింద వేసుకున్నాను. బ్యాక్ డ్రాప్ చేసుకుని ఇదిగో అమ్మవారు. ఈసారి మా అమ్మవారు చాలా బాగా వచ్చింది, బాగా సూట్ అయింది కూడా ఆవిడకి కలర్. చూసారా మా అమ్మవారిని. అలాగే ఇక్కడ గాజులు పెట్టుకుందాం అనుకున్నాను ఈసారి. సో గాజులు తెచ్చుకుని ఒక బండిల్ పెట్టుకున్నాను. తర్వాత ఇటువైపు వచ్చేసరికి ఈశ్వరుడు పార్వతీదేవి. తర్వాత కొంచెం ఇటు ముందుకు వస్తే లక్ష్మీనారాయణులు. సో వీళ్ళకి వాయిద్యం వాయిస్తున్నట్టుగా కాస్త ఒక సెట్, తర్వాత ఒక కొబ్బరి చెట్టు. అలాగే అటు పక్కకి వెళ్ళేటప్పటికి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం పెట్టుకున్నాను సెట్. కుబేరుడు, నారదుడు, తుంబుర అందరన్నమాట. అలాగే కొంచెం వెనకాలకి వెళ్తే కోణార్క్ నుంచి మేము తెచ్చుకున్న సన్ దీనికి వెళ్ళాం, సన్ టెంపుల్కి. సో కోణార్క్ టెంపుల్లోవి అది ఒకటి. తర్వాత పూరి జగన్నాథుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పూరి జగన్నాథుడి టెంపుల్ మోడల్, తర్వాత పూరి జగన్నాథుడి సెట్. సో ఇదంతా కూడా మొదటి స్టెప్లోకి వేసుకున్నాను. తర్వాత మళ్ళీ సెకండ్ స్టెప్కి వచ్చేటప్పటికి వినాయకుడిని పెట్టుకున్నాం. ఆయనే కదా. ఇక్కడ అష్టలక్ష్ములు కూడా వచ్చాయి చూడండి. చూసారా, అష్టలక్ష్ములన్నీ లైన్గా వరుసగా కూర్చున్నాయి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి రెండో స్టెప్కి వచ్చేసరికి వినాయకుడిని పెట్టుకుని ఒకవైపు అంతా కూడా కృష్ణుడు బాల్యం అన్నమాట. కాళికమర్ధనము, తర్వాత యశోదాదేవి రోటికి కట్టడము, వసుదేవుడేమో తీసుకెళ్తుండడము యశోదమ్మది. తర్వాత ఇక్కడ పాలు పితుతున్నది. తర్వాత కృష్ణుడు, గోపికలు. తర్వాత ఇది విశ్వరూప దర్శనము అర్జునుడికి. తర్వాత వచ్చి ఇటు పక్క వచ్చేసరికి వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి. తర్వాత ఇక్కడ రాముడు బోయవాడు పడవలో తీసుకెళ్తున్న సెట్ వేసుకున్నాను. ఇక్కడ అమ్మవారు మాకు అలవాటు, బొరుగుల్లో కూర్చోబెడతాం అమ్మవారిని మేము. సో ఇవాళ పొద్దున పూజ చేసుకుని అందులో కూర్చోబెట్టాను అనమాట. తర్వాత థర్డ్ స్టెప్కి వచ్చేటప్పటికి ఒక గుడి సెట్ లాగా వేసుకున్నాను. సో పంతులు గారు, చెట్టు కింద వినాయకుడు, వీళ్ళందరూ కూడా పూజ చేస్తున్నట్టుగా ఒకటి. ఇటుపక్క ఏమో వెంకటేశ్వర స్వామిని కొన్నాం మేము తిరుపతి వెళ్ళినప్పుడు. సో వెంకటేశ్వర స్వామికి అందరూ సంగీత వాయిద్యాలు పాడుతున్నట్టుగా ముందు అందరూ కూడా బృందం అనమాట. ఇదంతా కూడా ఒకవైపుకి వచ్చింది. తర్వాత ఇటువైపుకి వచ్చేసరికి బొమ్మల కొలువు అంటే తప్పకుండా సీతారాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు ఉండాల్సిందే కదండి. సో అందుకని సీతారాములు ఇక్కడికి వచ్చారు. తర్వాత ఇక్కడ ముందేమో అందరూ కూర్చుని చెవి పోగులు కుట్టిస్తూ పిల్లవాడికి ఇచ్చేస్తున్నారనమాట. సో వాళ్ళందరూ కూడా నిలబడ్డట్టుగా ఇక్కడ ఒక సెట్టింగ్ వేసుకున్నాను. సో మొత్తానికి ఇదండి మా బొమ్మల కొలువు. సో మొత్తం 3 స్టెప్స్ వేసుకుని మా బొమ్మల కొలువుని పెట్టుకున్నాం. మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.